ఏపీలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ నేత రోజా ఆరోపించారు. అమరావతిలో గతంలో 36,000 కోట్ల టెండర్లు వేశారని, ఇక ఇప్పుడు దాన్ని 77,000 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. కూటమి సర్కార్ హయాంలో అమరావతిలో నిర్మాణ పనులు చాలా ఖరీదుగా మారాయని సందర్భంగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి టెండర్ల అంచనా పెట్టి దోపిడీకి చేస్తున్నారని ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. రాజధాని టెండర్లపై సిబిఐ విచారణ జరిపించాలని ప్రధాని మోదీని ఈ సందర్భంగా వారు కోరారు. ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చల విడిగా వాళ్ళు దోపిడీకి అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది. ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అది సంతకం అంటే అలా ఉండాలి. కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు. అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ భృతి ఇస్తాము, తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, ఆడబిడ్డ నిధి ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. బాండ్లు ఇచ్చారు. ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. ఆ భయం మీకు ఉంది కాబట్టే ప్రజల్లోకి వెళ్ళలేక వాటి మీద ఏమీ చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ డర్టీ పాలిటిక్స్తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి దాని మీద మీ పచ్చ ఛానళ్లలో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది. మీరు చెప్పే అబద్ధాలను ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. 36,000 కోట్ల టెండర్లు ఇప్పుడు 77,000 కోట్లకి ఎలా పెరిగాయి? ఈరోజు పారదర్శకంగా చేయాల్సిన జ్యుడిషియల్ ప్రివ్యూ ఎందుకు రద్దు చేశారు? రివర్స్ టెండరింగ్ ఎందుకు రద్దు చేశారు? మొబిలైజేషన్ అడ్వాన్స్ని ఎందుకు తీసుకొచ్చి ఈరోజు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నామన్న పేరుతో మొత్తం మీరెందుకు దోచుకుంటున్నారన్న విషయాన్ని వెలికి తీసి విచారణ చేయమని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదాయ వనరుగా దోచుకునే చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని మీరు విచారించాలి. ఎందుకంటే ఇసుక ఫ్రీ అని వీళ్ళే అన్నారు. అప్పటికన్నా ఇప్పుడు సిమెంట్ స్టీల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు 36,000 కోట్ల నుంచి 77,000 కోట్లకి ఎందుకు వెళ్ళాయి? ఎందుకు జ్యుడిషియల్ ప్రివ్యూ రివర్స్ టెండరింగ్ లేకుండా అడ్వాన్స్ మొబిలైజేషన్తో ఎలా దోచుకున్నారు? ఇవన్నీ బయట పెట్టాలి. ఒక ప్రైమ్ మినిస్టర్గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు. మీకోసం మీ ఆదేశం మీరు ఇక్కడికి వచ్చినాకైనా ఆదేశించండి సిబిఐని, లేదా అక్కడి నుంచి అయినా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద సిబిఐ విచారణకి ఆదేశించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్గా ఉన్న నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తారు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణకు ముఖ్యమంత్రి. ఇక్కడ ఇల్లు లేకుండా అక్కడేం పని మీకు? అక్కడ ఇల్లు పట్టుకోవటం వల్లే ఇక్కడ విజయవాడ సగానికి పైగా ఆ రోజు మునిగిపోయింది. ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా. అఫీషియల్స్కి మీరు ఇక్కడ ఉండి కదా చెప్పాలి. మీరు చేస్తే రైటు. మీరు ముఖ్యమంత్రులుగా ఉండి డిప్యూటీ సీఎంలుగా ఉండి మీరు హైదరాబాద్లో కాపురం ఉంటారు. మీకు టైం ఉంటే వచ్చి రాజకీయం చేసిపోతారు.
కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాన్స్టిట్యున్సీలోనే ఉండాలి. అటు ఇటు జరిగితే పార్టీ వదిలేశారు, పాలిటిక్స్ వదిలేశారు. వాళ్ళు చెన్నై పోయారు, వీళ్ళు బెంగళూరుకి పోయినారు, భయపడి పారిపోయారు కేసులకి. ఎన్ని కావాలంటే అన్ని పచ్చ ఛానల్లో చెప్తారు. నవ్వుతున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడికి డైరెక్ట్ గా చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పుకుంటారు కదా, నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా, తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు, ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో, స్కిల్ స్కామ్ గానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గానీ, ఫైబర్ నెట్ స్కామ్ ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు. కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకోకుండా కుంటి సాకులతో బెయిల్తో బయటకు వచ్చి మా పార్టీ వాళ్ళని ఏదో నువ్వు అంటే ఎవరు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు అనేది కూడా తెలుసుకోవాలి.